జీవితాల్లో సంక్రాంతి పండగ ఒక్కటేనా? క్యాలెండర్లో మిగిలిన పండగలు, అప్పుడొచ్చే సెలవులు నిర్మాతలకు అసలు కనిపించట్లేదా? పొంగల్కొస్తే తప్ప మిగిలిన సీజన్స్లో సినిమాలు ఆడవా? ఏ హీరో చూసినా సంక్రాంతి మాత్రమే కావాలని ఎందుకు ఖర్చీఫ్ వేస్తున్నారు? ముందున్న క్రిస్మస్, తర్వాత వచ్చే సమ్మర్, ఆపై దసరాని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. మా సినిమా వచ్చే సంక్రాంతికి వస్తుందని ఏడాది ముందు గర్వంగా చెప్తున్నారు నిర్మాతలు. మరి అదే సినిమాను నెల రోజుల ముందుకెందుకు రిలీజ్ చేయరంటే మాత్రం సమాధానం శూన్యం. పండక్కొస్తేనే వసూళ్లొస్తాయా? మిగిలిన టైంలో రావా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు 2025 సంక్రాంతికి ఇప్పటి నుంచే పోటీ అంటే ఆ పండక్కి ఉన్న డిమాండ్ అర్థమైపోతోంది. 2025 సంక్రాంతికి ఇప్పటి నుంచే పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే 4 సినిమాలు వస్తున్నాయని అనౌన్స్ చేశారు కూడా. అందులో చిరంజీవి విశ్వంభర, నాగార్జున బంగారాజు 2, ప్రశాంత్ వర్మ జై హనుమాన్, దిల్ రాజు శతమానం భవతి 2 ఉన్నాయి. అలాగే వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాను కూడా పండక్కే తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏడాదిలో సమ్మర్, దసరా, దీపావళి, క్రిస్మస్ అంటూ ఇలా చాలా సీజన్స్ ఉన్నాయి. కానీ వాటిని ఎవరు పెద్దగా పట్టించుకోరు. పట్టించుకున్నట్టు కూడా కనిపించడం లేదు. సమ్మర్ సీజన్ అయితే 2 ఏళ్లుగా వదిలేస్తున్నారు మన హీరోలు. అందరి చూపు సంక్రాంతిపై మాత్రమే ఉంటుంది. 2023 సమ్మర్లో నాని, రవితేజ మాత్రమే వచ్చారు. చూస్తుంటే ఈ సమ్మర్లోనూ నాని, రవితేజతో పాటు విజయ్ దేవరకొండ తోడయ్యారు అంతే. సంక్రాంతికి వస్తే యావరేజ్ కూడా హిట్ అవుతుందని నిర్మాతల నమ్మకం. అది నిజమే అయ్యుండొచ్చు. పైగా పొంగల్కు 4 సినిమాలు వచ్చినా బాగానే ఆడతాయి. కానీ అదొక్క పండక్కే రావాలని అందరూ అనుకుంటే ఎలా? ఇక్కడే నిర్మాతల లెక్కలు తప్పుతున్నాయి. సంక్రాంతికి వస్తేనే హిట్ అవుతుందనే భ్రమలో నుంచి నిర్మాతలు బయటికి రానంత వరకు సంక్రాంతికి యుద్ధాలు తప్పవు. తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఈ ప్రశ్న ఇంకెప్పుడు అడగకండి. ఎందుకంటే ఆయన వచ్చేశారు. చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారాన్ని నిజం చేస్తూ విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు. పార్టీ పేరు కూడా ప్రకటించేశారు. మరి విజయ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? రాబోయే ఎన్నికల్ని టార్గెట్ చేస్తారా? ఇంతకీ సినిమాలు చేస్తారా, చేయరా? విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎప్పటినుంచో ఆయన రాజకీయాల్లోకి వస్తారా రారా అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న వేళ వస్తున్నా అంటూ ప్రకటించారు విజయ్. అంతేకాదు తమిళిగ వెట్రికళగం అంటూ పార్టీ పేరు కూడా ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పుకొచ్చారు దళపతి. తమిళనాట విజయ్ ఏం మాట్లాడినా రాజకీయాలకి ముడిపెడుతుంటారు. అలాంటిది ఆయన ఏకంగా రాజకీయాల గురించే మాట్లాడితే అంతకంటే సంచలనం మరోటుంటుందా? ఇప్పుడిదే జరిగింది. పొలిటికల్ ఎంట్రీపై ఇలా చెప్పారో లేదో అప్పుడే నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు విజయ్. తమిళనాట అవినీతి రాజకీయాలు జరుగుతున్నాయని గట్టిగానే స్పందించారు ఈ హీరో. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ఓటర్లే కారణమని, డబ్బు తీసుకొని ఓటేస్తే ఇలానే ఉంటుందని ఈ మధ్య విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఒక్క రోజులో అయింది కాదు. చాలా రోజులుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారీయన. ఎప్పటికప్పుడు అభిమాన సంఘాలతోనూ చర్చిస్తున్నారు. టైం చూసుకొని ఇప్పుడు నేను రెడీ అంటూ రంగంలోకి దిగారు విజయ్. ఇదిలా ఉంటే తమిళనాట కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత లాంటి లీడర్స్ అందరూ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వెళ్లి జెండా ఎగరేసినోళ్లే. ఇప్పుడు విజయ్కు తమిళుడు అనే సెంటిమెంట్ కూడా బలంగా ఉంది. కరుణానిధి, జయలలిత చనిపోయాక ఏర్పడ్డ రాజకీయ శూన్యతను విజయ్ క్యాష్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి. దిల్ రాజును ఇండస్ట్రీలో పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అంటారు. అలా ఎందుకంటారో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు ఈ నిర్మాత. సంక్రాంతికి ఫ్యామిలీ స్టార్ వాయిదా పడ్డప్పుడు అయ్యో పాపం అనుకున్నారంతా. కానీ సంక్రాంతి కంటే మంచి డేట్, ఇంకా చెప్పాలంటే 2024లోనే బిగ్గెస్ట్ రిలీజ్ డేట్ ని పట్టేశారు దిల్ రాజు. మరి ఏంటా డేట్? రౌడీ బాయ్ ఎప్పుడొస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం. సంక్రాంతికి ఆల్రెడీ పోటీ ఎక్కువగా ఉందని తన ఫ్యామిలీ స్టార్ సినిమాని అందరికంటే ముందుగానే వాయిదా వేసుకున్నారు దిల్ రాజు. మంచి డేట్ మిస్ చేసుకుంటున్నారు అని చాలా మంది చెప్పినా కూడా మాటిచ్చాక తప్పేదే లేదన్నారాయన. అయితే ఆయన లెక్కలు ఆయనకుంటాయి కదా, అందుకే సంక్రాంతికి మించిన డేట్ పట్టేశారు దిల్ రాజు. పండకొచ్చిన 4 సినిమాల్లో హనుమాన్ మాత్రమే మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా నైజాం హక్కులు దిల్ రాజు తీసుకున్నారు. అందుకే ఫ్యామిలీ స్టార్ ని వాయిదా వేశారు ఈ నిర్మాత. ఇప్పుడు ఏప్రిల్ 5న ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ డేట్ కోసం చాలా సినిమాలు పోటీ పడుతుంటే దిల్ రాజు లాక్ చేశారు. 2024లోనే బెస్ట్ రిలీజ్ డేట్స్ లో ఏప్రిల్ 5 ఒకటి. 5, 6, 7 తేదీలు వీకెండ్ అయితే ఏప్రిల్ 9న ఉగాది, 11న ఈద్ హాలిడే రానుంది. ఇక 14న సండే, 17న శ్రీరామనవమి ఉన్నాయి. ఈ లెక్కన 2 వారాల్లో వీకెండ్ సహా 3 పబ్లిక్ హాలిడేస్ కూడా ఉన్నాయి. అందుకే ఫ్యామిలీ స్టార్ ఆ డేట్ కి తీసుకొస్తున్నారు దిల్ రాజు. ఈ సినిమా వస్తుందంటే ఎన్టీఆర్ దేవరా అధికారికంగా వాయిదా పడినట్టే. సీనియర్ హీరోలు స్టైల్ మారుస్తున్నారు. అనుభవం ఉండాలి, స్టార్ డైరెక్టర్లే కావాలి అంటూ పట్టుబట్టకుండా హాయిగా కుర్రాళ్లతో సినిమాలకి సై అంటున్నారు. మరొక వైపు యంగ్ డైరెక్టర్స్ కూడా తాము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన హీరోల్ని తమకు నచ్చినట్టుగా చూపించాలని ఫిక్స్ అయిపోయారు.
ఈ తరహా యంగ్ సీనియర్ కాంబినేషన్స్ కి బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు. యంగ్ డైరెక్టర్లతో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు కూడా అంతే యంగ్గా ఉంటాయి, అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది. అందుకే సీనియర్స్ అదే చేస్తున్నారు ఇప్పుడు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున అందరి చూపు ఈ జనరేషన్ దర్శకులపైనే ఉంది. ఈ క్రమంలోనే చిరంజీవి ప్రస్తుతం ఒకే సినిమా అనుభవం ఉన్న వశిష్ఠతో 200 కోట్లతో విశ్వంభర సినిమా చేస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత సోషియో ఫ్యాంటసీ చేస్తున్నారు చిరంజీవి. వశిష్ఠ చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే విశ్వంభరకి ఓకే చెప్పారు మెగాస్టార్. మరోవైపు బాలయ్య కూడా బాబీతో సినిమా చేస్తున్నారు. వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ దర్శకుడు బాలయ్యను కూడా అంతే వింటేజ్ లుక్ లో చూపించాలని ఫిక్స్ అయిపోయారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది ఇప్పుడు. వెంకటేష్ కూడా తనకు F2, F3 లాంటి సినిమాలు ఇచ్చిన అనిల్ రావిపూడితో హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నారు. సైంధవ్ లాంటి సీరియస్ సినిమాతో ట్రాక్ తప్పిన వెంకీ అనిల్ తో ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత. నాగార్జున సైతం అనిల్ అనే కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నారు. సంక్రాంతి 2025కి చిరంజీవి, నాగ్, వెంకీ రానున్నారు. బాలయ్య కూడా వస్తే పోటీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. మనం సినిమాల్లో చూసేదంతా బయట జరిగేదే. వాళ్ళు కొత్తగా ఇంకేం చూపిస్తారు? నిజంగా జరిగిన వాటికే కాస్త సినిమాటిక్ టచ్ ఇస్తూ ఉంటారంతే. ఏదైనా కొత్త కథల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి కమెంట్స్ మనం సాధారణంగా వింటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా? సినిమాల్లో చూపించిన దాన్ని బయట యాజ్ ఇట్ ఈస్ చేసేస్తారు. ఇప్పుడు ఎలోన్ మస్క్ ఇదే చేశారు. రియల్ లైఫ్ స్మార్ట్ శంకర్ని సిద్ధం చేశారు. మరి ఆ కథ ఏంటో ఓ లుక్కేద్దాం. అనగనగా ఒక హీరో. ఆ హీరో మైండ్లో ఓ చిప్. ఆ చిప్తో మనిషిని కంట్రోల్ చేయడం. ఇదంతా వింటుంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా గుర్తొస్తోంది కదా? అవును, పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రఫ్ఫాడించింది. ఇప్పుడు సీక్వెల్ కూడా చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్లో రామ్ మెదడులో బ్రెయిన్ చిప్ పెడతారు. ఇప్పుడిదే పని ఎలోన్ మస్క్ వ్యవస్థాపకుడిగా ఉన్న న్యూరోలింక్ కంపెనీ చేసింది. ఒక మనిషి మెదడులో వైర్లెస్ చిప్ అమర్చింది. అనంతరం ఆ మనిషి మెదడు కార్యకలాపాలు గుర్తించామని, పేషెంట్ కోలుకున్నారని ఎలోన్ మస్క్ ట్వీట్ చేశారు. ఇదే పని ఇస్మార్ట్ శంకర్ సినిమాలో పూరి జగన్నాథ్ కూడా చేసి చూపించారు. ఇస్మార్ట్ శంకర్లో రామ్, పూరి నమ్మిన కథని ఎలోన్ మస్క్ నిజం చేయడం, నిజ జీవితంలో ప్రయోగాలకు శ్రీకారం చుట్టడం ఆసక్తికరంగా ఉంది కదా? మనిషి మెదడులో చిప్ అమర్చడం అనేది ఊహించడానికి కష్టం. కానీ దాన్ని నిజం చేశారు మస్క్. ఇప్పుడు ఏకంగా డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నారు పూరి. ఇది కూడా ఫ్యూచరిస్టిక్ మెడికల్ టెక్నాలజీపైనే నడుస్తుంది. మొత్తానికి చూడాలిక ఇదెలా ఉండబోతుందో. హీరోలు ఎంత వైలెంట్గా ఉంటే హిట్ కూడా అంతే వైలెంట్గా ఉంటుంది. నమ్మరా? అయితే సాక్ష్యాలు చూపించి మరీ నమ్మించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్య కాలంలో హీరో ఎంత ఎక్కువ మారణ హోమం సృష్టిస్తే అంత పెద్ద విజయం సాధిస్తున్నాయి సినిమాలు. మరి అలాంటి మోస్ట్ వైలెంట్ హీరోలు సినిమాలేంటో ఓ లుక్కేద్దాం. ఇండస్ట్రీలో ఇదే జరుగుతుంది ఇప్పుడు. వైలెన్స్ కి బాగా కనెక్ట్ అయిపోతున్నారు హీరోస్. వాళ్ళని ఎంత క్రూరంగా చూపిస్తే అంత పెద్ద విజయం సాధిస్తున్నాయి సినిమాలు. కావాలంటే యానిమల్ సినిమాని తీసుకోండి. అందులో నాన్నకు ప్రేమతో అంటూ రణబీర్ కపూర్ ఎన్ని వందల మందిని చంపేస్తాడో లెక్క కూడా పెట్టలేం. ఇంత వైలెంట్ మ్యాన్ కి ఆడియన్స్ 900 కోట్లు కట్టబెట్టారు. రీసెంట్ గా మనకు కలిసిన మరో వైలెంట్ మ్యాన్ దేవా. సలార్ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు ఇది. అందులో ఆయన సృష్టించిన మారణ హోమం మామూలుగా ఉండదు. వచ్చినోడిని వచ్చినట్టు నరికేస్తుంటారు ప్రభాస్. సినిమా కూడా మాస్ కి అలాగే ఎక్కేసింది. అందుకే 700 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక విక్రమ్ లో రోలెక్స్ క్యారెక్టర్ కూడా అంతే. ఆ క్రూరత్వాన్ని మాటల్లో చెప్పడం కూడా కష్టమే. KGF 2 పార్ట్స్ లో యష్ ని వైలెంట్ మ్యాన్ గానే చూపించారు ప్రశాంత్ నీల్. పైగా వైలెన్స్ ని నేను అవాయిడ్ చేసినా అది నన్ను అవాయిడ్ చేయలేదంటూ డైలాగ్స్ కూడా చెప్పించారు. ఫలితంగా 2 పార్ట్స్ కలిపి 1500 కోట్లకు పైగానే వసూలు చేసింది. అఖండలో బాలయ్య క్యారెక్టర్ కూడా ఇలాగే ఉంటుంది. అర్జున్ రెడ్డిలో మారణ హోమం లేకపోయినా వైలెంట్ గానే కనిపిస్తుంటారు విజయ్ దేవరకొండ. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.